నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ మరియు తెనాలి పట్టణాభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శ. తెనాలి జిల్లా వైద్యశాల అభివృద్ధి సొసైటీ సమావేశం శనివారం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. వైద్యశాలలోని వార్డులు మొత్తం తిరిగి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల నందు రోగులకు అందించవలసిన సదుపాయాలను, ప్రస్తుతం అందుతున్న సేవలను వైద్యులతో మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు సమీక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైద్యశాల నిర్వహణ బాగుందని, ప్రభుత్వ వైద్యశాలకు ఏమి కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయం ఎంతవరకు చేయగలనో అంత చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు తెలిపారని, అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, నేను కూడా అవి నా ద్వారా, దాతల ద్వారా ఎంతవరకు తీసుకురాగలనో అంతవరకు చేస్తానని స్పష్టం చేశారు. హెచ్డిఎస్ కమిటీలో పేదవారికి పనిచేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తుల్ని కమిటీలో ఇన్వాల్వ్ చేస్తే సగం బాధ్యత తగ్గుతుందని, అప్పుడు వారు కూడా వైద్యశాల పట్ల, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని, ఆ విధంగా ఆలోచించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని తెలిపారు. వైద్యశాలకు తన వంతుగా ఉడత భక్తి సాయం చేస్తానని, మరొకసారి వైద్యశాలను సందర్శిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Already we are having 2 RO plants, sir. That is 500 liters in NCH block and 500 liters in old block, sir. But unable to meet the needs of the patients, sir. And that water is also required for some equipment in the lab, sir. To approve the purchase of autoclave and bins, sir, for NCH operation theatre, sir. Next, approval for the purchase of 2 food trolleys, sir. That amounts to 25,000 each, sir. For distribution of food in wards, sir. At a time in 2 blocks, sir. There is some delay in distribution of food, sir. వీళ్ళే ఇక్కడ తింటారు, ఇక్కడ బాగోట్లేదని చెప్పి ఇక్కడ పేషెంట్స్ అక్కడ తింటారంటే అసలు అన్కంపేరబుల్ అండి. 100% కదా. అంటే ఇక్కడ మాకు ప్రివెంటివ్ మెజర్స్ సొల్యూషనే కావాలండి. ఒకరి మీద ఎలిగేషన్ లేకపోతే రచ్చ కోసం ఒకసారి మీరు దాని గురించి మీ ద్వారా మీరు పరిశీలించండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాదండి, కొన్ని ఏళ్ల నుంచి కంటిన్యూస్ ప్రాబ్లం అండి. నేను చెప్పినట్టు సదుద్దేశంతో పెట్టారండి. ప్యారలల్గా దే ఆర్ పేయింగ్ బిల్ ఫర్ అండి. గైడ్ కాంట్రాక్టర్ బిల్ పే చేస్తారు. రెండు సార్లు కూడా నేను ఎక్కువగా ఫోకస్ చేసింది శానిటేషన్ గురించి, అదేవిధంగా అవుట్డోర్ ఫెసిలిటీస్ అని కూడా ఒకసారి సమీక్షించుకుని కమిషనర్ గారికి మున్సిపాలిటీ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. సో ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందుగా రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఆ రైట్ సైడ్ ఉన్న కాలువని మొత్తం అప్గ్రేడ్ చేసి కొత్త కాలువ నిర్మాణం చేసేటువంటి డ్రైనేజ్ అది కూడా సిద్ధం చేసుకున్నాం. ఇన్ ద మీన్ టైం అన్నా క్యాంటీన్ మనకు అవకాశం మళ్ళీ ఇంకోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ పక్కన మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనుకుని అన్నా క్యాంటీన్ కూడా మన హాస్పిటల్ గేట్ అనుకుని మనం నిర్మాణం చేసాం. దాని ద్వారా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కోసం వచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి రాయితీ పైన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఖచ్చితంగా మనం వాళ్ళ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. అంటే ఈరోజు హెచ్డిఎస్ కొంచెం పూర్తిగా మనం ప్రిపేర్ కాలేదు. ఎందుకంటే గతంలో మీకున్న పేమెంట్స్ గురించి
పెండింగ్ ఉన్న ఇష్యూస్ గురించి మీరు అన్ని కూడా వివరాలు సిద్ధం చేసుకుని మీరు చెప్పారు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే చాలా బాగుంది. అనేది ఏంటంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు, ఎస్పెషలీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటున్నాము, వాటితో పాటు మనం రిపేర్స్ కొన్ని చేయాలి. మనం ఇక్కడ ఇందాక మేము కొన్ని వార్డ్స్ పర్యటిస్తున్నాము, చూసాము. సో ఆ రిపేర్స్ అన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా టేకప్ చేసేటట్టు ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయించే విధంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను. ఆ ₹1 కోటి మీరు సివిల్ వర్క్స్ ఫర్ రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇమీడియట్గా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది. బయట సంబంధించిన అంశాలు గతంలో నేను చెప్పాను. ఈ అనవసరమైన షాపులు ఏర్పాటు చేశారు. అనవసరంగా ఈ పార్కింగ్ గురించి చెప్పడం, లేకపోతే మీరు కొంచెం బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అనేది చాలా బాగుండాలి. ఫస్ట్ స్టెప్ అది. సో అవన్నీ కూడా మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో హెచ్డిఎస్ ఫండ్స్ దయచేసి దాన్ని ఎక్కడ కూడా వాడబడలేదు. హెచ్డిఎస్ ఫండ్స్ ఓన్లీ మనం ఇక్కడ పరికరాల కోసం, పేషెంట్ సర్వీసెస్ కోసం, డయట్ ఛార్జెస్ కోసం, మీకు ఇంకేమైనా అదనంగా కావాలంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాగ్రత్తగా ఆలోచించి దాని వరకు మీరు ఉపయోగించాలి. బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని మీకున్న లిమిట్స్లో మీరు మ్యాక్సిమైజ్ చేయగలిగే కొన్ని. మ్యాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్. I'm actually quite happy and I would say surprised also. It's so well maintained. So I want to congratulate you and thank you for that. ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ, 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ, లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ, సపరేట్ చేసే మెషిన్ కానీ, ఈ 3 తర్వాత మహాప్రస్థానం వెహికల్, అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ 5 కాంపోనెంట్స్ నేను సిఎస్ఆర్ కింద పెట్టి we will reach out to outside donors and see how much ever we can do. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతిలో ఉన్నది, ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవడం. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవడం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రపీ యాంగిల్ ఉందో, వెల్తీగా ఎవరు ఉన్నారో వాళ్ళని పెడితే ఏముందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఫిలాంథ్రపిక్ యాంగిల్ ఉండి, డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం 60-70% ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు. ఆ పేరు కనుక మీరు వాళ్ళకి కనుక జెన్యున్గా ఇవ్వగలిగితే చాలామంది ముందుకు వస్తారు. ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, స్మాల్ ఎక్స్పెన్సెస్ ఉందో అవన్నీ కూడా హెచ్డిఎస్లో రెగ్యులర్గా మీటింగ్స్లో మనము అప్రూవ్ చేస్తూనే ఉన్నాము. బట్ వాట్ ఎవర్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చెప్తున్నారు రోజు 1000 నుంచి 1200 ఓపీ ఉంది. ఇది కాకుండా మనకి 150 to 200 డైలీ ఇన్పేషెంట్స్ ఉన్నారు. సో మనం వీళ్ళందరికీ కూడా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నించాలి. మనకు ముఖ్యంగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆల్ అంటే శానిటేషన్ సిబ్బంది కానీ ఎవరన్నా లాస్ట్ మైల్ వరకు రోస్టర్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ ఇట్ ఇస్ ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్, ఇన్ టైం, అవుట్ టైం చెక్. మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎఫ్ఆర్ఎస్ కెనాట్ క్యాప్చర్. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు. ఇక్కడ ఆర్ఎంఓ కానీ, సూపరింటెండెంట్ కానీ మనకి సార్ సజెస్ట్ చేసినట్టు ఖచ్చితంగా వార్డ్స్లో అన్ని ప్లేసెస్లో కూడా వీక్లీ రోస్టర్ డిస్ప్లే చేయండి. సో దట్ పేషెంట్స్, ఆ వార్డ్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఆ రోజు డాక్టర్ ఎవరు రావాలి, నర్స్ ఎవరు రావాలి, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఎవరు రావాలి, ఇంకెవరైనా శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీయో ఎవరు రావాలనేది క్లియర్గా తెలుస్తుంది. ఆర్ఎంఓ గారు కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు దాని మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసి ఆ సిస్టమ్ని ప్రాపర్గా సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇవాళ కూడా ఈవినింగ్ ఒక పర్సన్ చెప్పింది 1 o'clock క్లోజ్ చేయాల్సిన ఓపీని 12-12:30 కూడా అలా మెల్లగా తగ్గించేస్తున్నాను. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ 9 to 1 రన్ చేస్తున్నాం మనం. ఎందుకంటే మధ్యాహ్నం మిగతా క్యాజువాలిటీ, అడ్మిషన్స్ ఇవన్నీ చూడాలి కాబట్టి. సో ఆ 9 to 1 స్ట్రిక్ట్గా జరిగేలాగా చూడండి. అండ్ సర్వీసెస్ మీద హాస్పిటల్లో శానిటేషన్ కానీ, క్లెన్లీనెస్ కానీ, డయట్ కానీ ఏ ఇష్యూస్లో కూడా మనకి పేషెంట్స్ నుంచి సరిగా లేదు, టైం లేదు అనే కంప్లైంట్స్ రాకూడదు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి
మేము ఇక్కడే ఉన్నాం, మీరు మాకు ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యి చెప్పచ్చు, మీరు కానీ. అఖిల భారత ఆర్యవైశ్య పెనుగొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి పీఠానికి తెనాలికి చెందిన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ పీఠాధిపతులుగా ఎన్నికయ్యారు. శనివారం తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సత్రం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు నాగేంద్ర కుమార్ మరియు తెనాలి సాలిగ్రామ మట్టం అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి గోపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, జాయింట్ కార్యదర్శి కోను వెంకట నాగేశ్వరరావు మరియు ఆర్యవైశ్య వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వముగా పెనుగొండ మహాక్షేత్రంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి జన్మించారు. ఆదిపరాశక్తి మానవమూర్తిగా అవతరించి లోకంలో అహింస పెరుగుతుంటే శాంతియుతం కావాలని శాంతి స్వరూపిణిగా అమ్మ అవతరించారు. అటువంటి పరదేవత వాసవీమాత. ఆ వాసవీమాతతో పాటు 102 దంపతులు కూడా ఆత్మర్పణ చేసుకున్న ప్రదేశమే పెనుగొండ. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరానికి వస్తుందన్నమాట. చాలా విశేషంగా ఆ ఆలయ నిర్మాణంలో, ధార్మిక కార్యక్రమాల్లో, అలాగే శాస్త్ర సంబంధం, వేదాంత పరంగా కూడా మనందరికీ చక్కటి అనుగ్రహాన్ని, ధర్మ పరంగా సలహా సూచనలు అందిస్తున్న పరమ పూజ్య శ్రీ శ్రీ స్వామి కృష్ణానందపురి స్వాముల వారు 3 మాసాలకి పూర్వంగా బ్రహ్మలీనమయ్యారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పెనుగొండ జన్మస్థాన ఆత్మర్పణ క్షేత్రమైన క్షేత్రానికి గురుగారి తర్వాత మరలా వారి యొక్క ప్రియ శిష్యులైన అనువుగా ఉంటున్న మేము మాకు ఆ స్థానం రావటం కూడా చాలా విశేషము. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మన తెనాలి నుంచి ఒక మహాత్ములు, ఒక యతీశ్వరులు మూలస్థానమైన పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా అవ్వటం కూడా చాలా విశేషం. అటువంటి అవకాశము అమ్మవారు మాకు ఇచ్చినందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాము. ఈరోజు పెద్దలు గోవిందరాజు గారు వాళ్ళంతా వచ్చి మా జయలక్ష్మి మాతృమండలి సభ్యులందరినీ కలిసి ఆయన స్వామివారిని తీసుకెళ్తారు అడుగుతుంటే మాకు మా తల్లిదండ్రులు కోల్పోయినంత ఇప్పుడు ఎంత బాధపడ్డామో అందుకని ఎక్కువ బాధపడుతున్నాం. ఇప్పుడు అయినా సరే మా ఇక్కడ ఏమన్నా పెద్ద కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి అది మా సంతోషం. ఇలా కూడా మా తెనాలి పట్టణ వాసులని, తెనాలి అందరినీ గమనిస్తూనే ఉంటారని ఆశిస్తూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యారంగంలో వారు చేస్తున్న కృషిని అభినందించడమే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ ప్రాముఖ్యతని సాయి లక్కరాజు అన్నారు. స్వరలయ వేదిక నిర్వహణలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రావిసాంబయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయులు తమ వృత్తిలో భావి పౌరులను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని, ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ గౌరవించడం సంస్థకు దక్కిన గౌరవమని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యునెస్కో సిఫారసులతో 1994 నుండి అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతున్నారని అన్నారు. సన్మాన గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ ప్రసంగిస్తూ సమాజంలోని విశిష్ట వ్యక్తులను విశేష రీతిలో గౌరవించడంలో స్వరలయ ముందుంటుందని, అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నన్ను సన్మానించడం సంతోషంగా ఉందని, గురువులను గౌరవించడం వలన సమాజంలో మంచి పరిమాణాలు సంతరించుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి స్వాగతోపన్యాసం చేయగా స్వరలయ సభ్యులు మల్లేశ్వరరావు వందన సమర్పణ చేశారు. తొలుత సన్మాన గ్రహీత ప్రసాద్ను శాలువా, పూలమాలలు, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్, మారోపాధ్యాయులు సుందర్రావు, వీరబాబు, మోహన్ రావు, కోదండ రామ్మూర్తి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అంటే డిగ్రీలో ఉండే పేపర్లో ఉండే డిగ్రీని బట్టి మనం ఎస్టిమేట్ చేయలేం. దేన్ని బట్టి ఎస్టిమేషన్ చేస్తామంటే మన యొక్క బిహేవియర్ని బట్టి ఎస్టిమేషన్ చేస్తాం. అంతేనా? ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమడుగుతారు, నువ్వు ఎవరు, నీ గురువు ఎవరు అంటారు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని చెప్పేసి అంటారు. అంతే తప్ప నువ్వేం చదువుకున్నావు, నీ డిగ్రీ ఏదని చెప్పేసి అంటారు. నీ గురువు గారు ఎవరు, నీకు చెప్పింది ఎవరు అని చెప్పేసి అంటారు. అంటే మీ గురువుని బట్టి మీరు చెప్పవచ్చు, మీ గురువుని బట్టి మీరు గొప్పగా చెప్పుకోవచ్చు మీ వ్యక్తిత్వం. ఓహో పలానా గురువు గారి దగ్గర నువ్వు చదువుకున్నావు కదా, చాలా మంచి క్వాలిటీస్ ఉండే నీలో అని చెప్పేసి మరి పరిగణిస్తారు. కాబట్టి అంత గురువుకి అంత విశిష్ట స్థానం ఉంది. కాబట్టి
మరి ఈరోజు ప్రసాద్ గారు కూడా చక్కగా తన యొక్క జీవితంలో మంచి విద్యార్థులను తయారు చేసి మరి అన్ని ఎన్సీఆర్ఎంలో చేశారు, ఎన్ఎస్ఎస్ఎంలో చేశారు. తర్వాత చివరికి తోటకూరు సుబ్బారావు స్కూల్లో రిటైర్డ్ అయ్యారు. వారిని ఈరోజు మరి సన్మానం చేయడానికి ఎంపిక చేసుకున్నందుకు మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లి తండ్రి గురువు దైవం మనకు జన్మనిచ్చి భూమి మీద తీసుకొచ్చి జన్మనిచ్చినటువంటి కారకులు తల్లిదండ్రులు అయితే మన జీవితాల్లో వెలుగు నింపి మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటటువంటిది మాత్రం గురువు. ఇందాక సాయి గారు చెప్పారు, దేశానికి ప్రధానమంత్రి అయినా సరే గురువు దగ్గర శిష్యుడే. ఏ రంగంలోకైనా నిష్ణాతుడైనా సరే గురువు దగ్గర శిక్షణ పొంది ఆ తర్వాతే నిష్ణాతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉదయం లెగవంగానే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ భూమి మీదకి మనం రావడం ప్రధాన కారకులు. ఆ తర్వాత గురువు ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత దైవం యొక్క ఆశీస్సులు తీసుకుని పాఠశాలలో చక్కగా చదువుకోవాలి. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలేవి తరఫున విశేష కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 1994లో లేబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే యునెస్కో వాళ్ళు గుర్తించి ఈ ఉపాధ్యాయులు చేసే ఉద్యోగ ధర్మమే కాకుండా విద్యార్థులు తీర్చిదిద్దడానికి భాగస్వాములైన వాళ్ళకి ఒక డే ఉంచాలి అనే ఉద్దేశంతో 1994లో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టడం జరిగింది. భారతదేశంలో రాధాకృష్ణ గారిది సెప్టెంబర్ 5 జరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని తెనాల్లో ఈ రోజున బాయ్స్ హై స్కూల్లో సుందరరావు మాస్టారు, అలాగే చక్రవర్తి గారు, అలాగే మా నటులు మల్లేశ్వరరావు గారు వీరంతా మనతో సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించి గురువుగా రిటైర్ అయినటువంటి ఈదర వెంకట రామప్రసాద్ గారికి ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారం అందజేయగలిగింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఎంపీడీఓ దీప్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెనాలి మండల పరిధిలో జరుగుతున్న మరియు చేపట్టవలసిన పనులపై పలు విభాగాల అధికారులతో వారు సమీక్షించారు. గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికీ టెస్ట్ సిస్టమ్ ఉంది సార్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆడియో సిస్టమ్, మొత్తం ల్యాబ్స్, ప్లే గ్రౌండ్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ సార్. లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 సార్, ఈ ఇయర్ ఫేజ్ 2 సార్. ఫేజ్ 2లో మనకి మున్సిపల్ వర్క్స్ చేస్తున్నాం సార్. ఫేజ్ 1లో అభివృద్ధి లేదు సార్. ఇప్పుడే సార్ లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 వచ్చిందన్నారు కదా, కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది సార్. దానికి బేస్ కెమిస్ట్రీ ల్యాబ్ 100% సెంట్రల్ ఫండ్సే కదా. సెంట్రల్ ఫండ్స్ సార్. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే కన్స్ట్రక్షన్ సార్ అవైలబుల్. ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ అయిపోయింది సార్. ఈ లైబ్రరీ లెవెల్ కంప్లీట్ అయింది సార్. కెమిస్ట్రీ ల్యాబ్ ఇంకా లైబ్రరీ కూడా కంప్లీట్ అయితే సార్. మొత్తం సెకండ్ ఫేజ్ లో 48 స్కూల్స్ ఉన్నాయి సార్. 48 స్కూల్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి. 48 జరుగుతుంది సార్. ఒకసారి మినిస్టర్ గారి ఇద్దరికి ఎన్ని స్కూల్స్ చేశారు, ఎంత ఫండింగ్ ఇచ్చింది, ఎన్ని కంప్లీట్ అయింది ఒకసారి చెప్పండి. స్కూల్స్ చూడాలి. ఫేజ్ 2లో 48 స్కూల్స్ ఉన్నాయి సార్. 48 స్కూల్స్లో ఒక 16 స్కూల్స్కి ఎక్స్టెండ్ క్లాస్ రూమ్స్ వచ్చినాయి సార్. ఫండింగ్ అంతే అలొకేట్ అయింది, నువ్వు ఎంత కంప్లీట్ చేసా అంటున్నావు కదా. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ ఫండింగ్ 182.65 క్రోర్స్ వచ్చింది సార్. 187 crores వచ్చింది. 48 బిల్డింగ్స్. 48 బిల్డింగ్స్ కదా సార్. 48 ప్లేసెస్. స్కూల్స్ 48లో ఒక 36 10 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. 10 కాంపోనెంట్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్, రన్నింగ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఈ వర్క్స్ అన్ని సార్. ఒకసారి బడ్జెట్ అలొకేషన్ ఆ స్కూల్ సంబంధించిన ఎంత కన్స్ట్రక్షన్ చేశారనేది బోత్ మినిస్టర్స్కి మీరు ప్లేస్ చేయండి.
మేము ఏదంటే మేజర్ సిపిఎం ప్రొక్యూర్మెంట్ అయిపోయింది సార్. అదే మా టాయిలెట్స్ ఏమి కట్టారా నిజంగానే పని చేస్తున్నాయా? మీరు ఈ డోర్స్ కొన్ని సీట్స్ ఇచ్చారు సార్. అవన్నీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్. టాయిలెట్ కట్టారు, డోర్లు తీస్తారంటే పని మా లెవెల్లో కంప్లీట్ అయింది సార్. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అంటే మేము పర్చేజ్ చేయగలుగుతాం సార్. అది ఓకే ఓకే ప్రివెంట్ చేయి నేను చెప్తాను. అదొకటి ఏం జరిగింది. ఇది మన ఫుల్ రివ్యూ స్కూల్స్ మొత్తాన్ని వీళ్ళు ఏం కట్టారు 200 కోట్లు. అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అంటే మనీ కొంత అలొకేట్ అవ్వలేదు ఇంకా. అంటే స్టేట్ గవర్నమెంట్కి వచ్చి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గర వచ్చి స్టేట్ గవర్నమెంట్ డైవర్షన్ జరిగింది. అదొక పాత్ర. రెండో పాత్ర ఏంటంటే కట్టిన ఇవి కూడా చాలా ఇంప్రాపర్గా ఉన్నాయి. స్కూల్ మేనేజ్మెంట్ కంట్రోల్ కంప్లీట్ చేసావు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఇచ్చారా? ఇప్పుడు కంప్లీట్ 182.65 సార్. ఎంత మనీ ఎంత రిలీజ్ చేశారు? ఇప్పుడు 1.8 ఎక్స్పెండిచర్ సార్. Total number of schools, how much sanction, how much was spent, balance work and how much amount released. Okay, na? If 5 columns ఉంటే మీరు తయారు చేసి ఇవ్వండి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మండల పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. ఓన్లీ మనము ఫిజికల్ కెనాల్ మొత్తం చేయగలుగుతాం. హార్టికల్చర్ అలా వచ్చేసి హార్టికల్చర్ అవుతుంది అడిగేస్తారు చేయగలుగుతాం సార్. 180 పనులు కూడా ఎక్కువ మనం 12 సార్లు కూడా పడుతుంది సార్. ఒకటి ఇందులో రెండు కావాల్సిన పనులు లేవా, లేకపోతే కావాల్సిన పనులు ఉందా, లేబర్ లేదా? ఏ పనులు ఉంటే ఎక్కువ ఇంక్లూడ్ చేయొచ్చు ఇక్కడ? How many mandates required? Mandates required గా మీకు మన డాక్టర్స్ ఇచ్చారు. పర్సెంటేజ్ ఎంత చెప్పండి? 2,02,000 పర్సెంటేజ్ చెప్పండి. ఆల్రెడీ 80% ఇచ్చారు. 80% ల్యాబ్ ఇచ్చారు. 80%. విలేజ్ రైట్స్ సైడ్ కాలంలో డ్రైన్స్ తీయడం లేదా? కుడి తీయడం లేదా? అదొకటి పెట్టిస్తే బాగానే ఇంప్రూవ్ అవుతుందా? సైడ్ కాలంలో కుడికి పెట్టేయాలి, కుడికి తీసాను. ఉపాధిహామీలు వచ్చేసారి మనకు వచ్చేసి మన ఏరియాలో వచ్చేసి తీసుకున్నాం కెనాల్ సార్ ఎక్కువ. కాబట్టి మామూలు చేస్తాం సార్. మనం అలా హార్టికల్చర్ చేస్తాం సార్, చేస్తున్నాము. అలా వచ్చేసి హౌసింగ్ యాంటీమ్యాట్ ఇస్తున్నాం సార్. అలాగే గ్రూప్ వాటర్ హార్వెస్ట్ కూడా మనం ఒక శాంక్షన్ ఇస్తున్నారు. అలా వచ్చేసి మనకి ఉపాధి హామీ భాగంగా ఎవరైతే మనకి బ్లాక్ ప్లాంటేషన్, యూనియన్ ప్లాంటేషన్, కెనాలిన్ ప్లాంటేషన్ ఇస్తున్నారు సార్. అలా వచ్చేసి ఇంకోటి మన హార్టికల్చర్లో కూడా కొత్తగా మనకి ఫ్లోరికల్చర్ ఇచ్చారు సార్. ఫ్లోరికల్చర్ అంటే మనకి మళ్ళీ మళ్ళీ మొక్కల పెంపకం, మళ్ళీ మరియు గులాబీ అది కూడా ఇచ్చారు సార్. అది కూడా మనకి కోమలుగా తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలనా, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయి, రోడ్స్ దగ్గర నుంచి, హౌసింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా స్కూల్స్లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి, అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశాన్ని నిర్వహించాం. కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారు మా నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ మరియు తెనాలి రూరల్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో చేసే అనేక కార్యక్రమాలని సమీక్షించడం జరిగింది. సో
ఈ రెండు అధికారులతోటి రెండు వ్యవస్థలతోటి లోతుగా అర్థం చేసుకుని స్థానిక ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు రోడ్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన సమీక్షించిన దానిపైన ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా సమీక్షించుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా, ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మనకి సార్ చెప్పినట్టు ఎగ్జిస్టింగ్ వర్క్స్ స్పీడప్ చేయాలి సో దట్ ఫర్దర్ బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. ఇది కాకుండా మనకి మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ మేరకు న్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ న్యూ ప్రపోజల్స్ ఏది మనకి ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఇక్కడ ఉన్న బెనిఫిషియరీస్ అందరికీ కూడా సాచురేషన్ మోడ్లో చేయగలుగుతామని దాని కూడా సబ్మిట్ చేయాలని ఆల్ డిపార్ట్మెంట్స్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున 3వ రోజు వాసవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవిగాను, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు, అమ్మవారికి ప్రీతిగా నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులందరూ కూడా విశేషంగా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కావున రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అమ్మవారు దర్శనమిస్తుంది కాబట్టి రేపటి రోజున గాయత్రీదేవిగా అమ్మవారు అలంకారం ఇస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగోరుతున్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్న 31వ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. 3వ రోజు శ్రీ మహావారాహిదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు.
అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర కార్యక్రమాలు, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ వామనమూర్తి భక్తి మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నందులపేటలోని శ్రీ షిర్డీ సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈరోజు విశేషంగా గాయత్రీదేవి అలంకారం రోజును శ్రీ సాయి గురూజీ గారి యొక్క ప్రవచనాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి భక్తులందరూ కూడా అమితంగా చాలామంది చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు, మహా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిరోజు జరిగేటువంటి యొక్క కార్యక్రమాలను స్వీకరించి తీర్థప్రసాదాలను స్వీకరించుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారికి చండీ పారాయణ, సప్తశతీ పారాయణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల బాబా గురుదేవుల ఆశీస్సులు ప్రతి ఒక్కరూ కూడా పొందుతున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క నవరాత్రుల్లో భాగంగా విజయదశమి నాడు మహావైభవపేతంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున విశేషంగా బాబావారికి మహాసమాధి పూజా కార్యక్రమాలు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో స్వర్ణంత్ర 2047 యాక్షన్ ప్లాన్ మరియు తెనాలి పట్టణాభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సమావేశానికి అధ్యక్షత వహించారు. తొలుత తెనాలి పట్టణంలో అమలవుతున్న పనులు, శానిటేషన్, డ్రైనేజ్ వ్యవస్థ వంటి పనులపై ఆరా తీశారు. శానిటేషన్ కి సంబంధించి పురపాలక సంఘ పరిధిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, చెత్త తరలించేందుకు ఎన్ని వాహనాలు వాడుతున్నారు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉంటే తమకు చెప్పాలని కమిషనర్ బండి శేషన్న కోరారు. ఏ రోడ్స్ ఘోరంగా దెబ్బతిని ఉన్నాయి, హై ప్రయారిటీ, మోడరేట్గా దెబ్బతిని ఉన్నాయి, తర్వాత స్మాల్ ప్యాచ్ వర్క్స్, ఆ డీటెయిల్స్, కాస్ట్ ఎస్టిమేషన్, ఒకటి డ్రైవ్స్, రోడ్ వైజ్గా ఎక్కడెక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ ఏంటి అది చేస్తే మోర్ యూస్ఫుల్. ఏంటంటే పీటీ రోడ్స్ 17 ఉన్నాయి, సిసి రోడ్స్ 2 ఉన్నాయి. సో ఏం చేయాలి నా ఇన్ఫర్మేషన్ 4 years 2022, 23, 24. Where is it 23, 24 there? Sir, from మాకు 15th FC శాంక్షన్ అయితే 27 నుంచి వచ్చింది సార్. ఆ రోజు నుంచి టోటల్ వర్క్స్ పెట్టుకున్నాం సార్. ఇంకా ఏం రాలేదు సార్. So 40 crores last year వచ్చింది. 40 crores బ్రేకప్ ఒకసారి చూపించండి.
టోటల్ శానిటేషన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మామూలుగా 50 సార్. 450. ఎస్ సార్. శానిటేషన్ తీసుకెళ్లే ఆటోస్ ఎన్ని ఉన్నాయి? సార్ 9 మా క్లాబ్ ఆటోస్ ఉన్నాయి. రేటింగ్ లేదు సార్. 19 సార్. 19 ఉన్నాయి సార్. డే టు డే ఇంటి దగ్గర నుంచి వేస్ట్ ఎలా తీసుకెళ్తారు ఈ ట్రాకర్స్ ద్వారా? పుష్ కార్ట్ ద్వారా పుష్ కార్ట్ సార్. 150 సార్. పుష్ కార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 150 సార్. 150. కాంపాక్టర్స్ పనిచేస్తున్నాయా 19? అవును సార్. ఆటోస్ వస్తాయి సార్. శానిటేషన్ వర్కర్స్ ఎనఫ్ పీపుల్ ఉన్నారా? ఎంప్లాయీస్ ఉన్నారా? ఎనఫ్ స్టాఫ్ ఉన్నారా? ఎస్ ఆర్ నో? నో సార్. నో. ఓకే. 500 మందికి ఇంప్రాక్టికల్ సార్. ప్రాక్టికల్ గా రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఈ రోడ్లు క్లీన్ గా ఉండాలంటే మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి కదా. ఇంతమంది వర్కర్స్ ఉంటే నేను ఈ ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచుకోగలను అక్కడ ఉంటుంది కదా. ఆ అసెస్మెంట్ చేశారా? చేశారు. ఎంతమంది అవసరం? 50 మంది అవసరం. అంటే 50 సార్. ఇప్పుడు మాకు ఆఫ్ పాస్ 382 సార్. రెగ్యులర్ 82 ఉన్నారు. అదనంగా మీరు సంబంధం లేకుండా డైలీ బేస్ కింద మా 40 పెట్టుకున్నాం సార్. ఆల్ ఫోటోగ్రాఫర్గా 50 ఉన్నారు. ఇంకొక 50 మంది అవసరం సార్. మీరు ఇంకొక 50 మంది అయితే కంప్లీట్ గా మీకు ఎనఫ్ స్టాఫ్ ఉంటారు టు క్లీన్. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం క్రింద వాటర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు ప్రజలు కనెక్షన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అలాగే కుక్కల సమస్య ఎక్కువగా ఉందని పలువురు చెప్పగా వాటి నియంత్రణకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, ఎప్పటిలోగా దాన్ని పరిష్కరిస్తారో చెప్పాలని కమిషనర్ కోరారు. ఇంకా పట్టణంలో చేపట్టవలసిన పలు కార్యక్రమాలకు సంబంధించి పలు సూచనలు సలహాలను ఎంపీ చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ట్యాప్ కనెక్షన్స్ ఈ మున్సిపాలిటీకి 23,000 బడ్జెట్తో శాంక్షన్ అయ్యాయి సార్. మేము ట్యాప్స్ వేయడం స్టార్ట్ చేసాం సార్. 11,000 వరకు ట్యాప్స్ వేసాం సార్. ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల దాన్ని రెస్ట్రిక్టెడ్స్ ఆఫ్ అయింది సార్. రెస్ట్రిక్షన్ దాంట్లో 11,000 వేసినాక స్టిల్ ఈ రోజు వరకు కూడా 2,000 బ్యాలెన్స్ ఉంది సార్. ఆ రోజు ఉండే కండిషన్స్ ఏంటి ఇంకా 200 రూపాయల కొనుగోలు వస్తామని చెప్పేస్తున్నారు. ఈ స్కీమ్ శాంక్షన్ అయినప్పుడు అప్పుడు బాలస్వామి గారు ఎంపీ గారు, సార్ ఎమ్మెల్యే, అది కంటిన్యూ అవుతా సెకండ్ టైం కూడా 2009లో కూడా అప్పటి నుంచి మెయిన్ పైప్ లైన్ ప్లే చేసుకుంటూ వచ్చారు. కృష్ణా రివర్ దగ్గర నుంచి పెట్టి ఇక్కడ నుంచి సబ్ పైప్స్ కూడా సిటీలో ప్లే చేశారు. చేసేటప్పటికే 2014కి నేను వచ్చాను యాజ్ ఎమ్మెల్యే. వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ ఒకటి శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ శాంక్షన్. అప్పుడు చైర్మన్గా తులసిదాస్ గారు ఉన్నారు ఫస్ట్, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చినప్పుడు బై ద టైం ఏంటంటే 7,000 రూపాయలు ప్రతి కమిషన్కి డిపాజిట్ చేయాలని చెప్పి ఒక రిజల్యూషన్ మనోహర్ గారు ఉన్న టైంలో పాస్ చేసిన దాన్ని మేము అమెండ్ చేసి బిలో పవర్టీ లైన్కి 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 రూపీస్, 200 రూపీస్కి మిగతా ఏదైనా ఉంటే 3,000 డిపాజిట్ అని మేము పాస్ చేసిన తర్వాత ఆ లోపల అమృత్ స్కీమ్ ఒకటి వచ్చింది. అమృత్ స్కీమ్ వచ్చేటప్పుడు అమృత్ స్కీమ్ ఎవరిబడి ఎవరికైనా సరే పైపు కనెక్షన్ ఇవ్వచ్చు, ట్యాప్ కనెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత అది స్టార్ట్ చేసింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేశారంటే మళ్ళీ 2019లో వచ్చిన తర్వాత మొత్తం ఇంపోజ్ చేయడం వల్ల స్కీమ్ మా డిపాజిట్ 7,000 రూపాయలు కట్టమని చెప్పి ఇంపోజ్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ తర్వాత ఈ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. రామయ్య గారు ఉన్నట్టున్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు ఉంటున్నాడు కాబట్టి ఆయన చెప్పచ్చు. బీపీఎల్ కుటుంబాలంటే చిన్న కుటుంబం వైట్ కార్డు ఎవరికైతే ఉందో వైట్ కార్డులో ఉన్న వాళ్ళకి 200 రూపాయలకి కమిషన్ ఇచ్చారండి. దాంట్లో భాగంగా ఆ రోజున 25,000 కమిషన్లు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్టు మొదలు పెడితే తర్వాత వచ్చేటప్పటికి అది కాస్త 2019 దాకా కంప్లీట్ కాలేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఈ ఫండింగ్ అనేది కొంచెం బ్రేక్ అవ్వడం, దానివల్ల ఇంకా అక్కడ పెండింగ్ పడిపోయింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో రివ్యూ చేయడం జరిగిందని, గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడంలో విఫలమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని,
ప్రజలు కోరుకుంటున్న వాటిలో ముఖ్యమైనవి ముందుగా అమల్లోకి తీసుకురావడం కోసం అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని, తెనాలి నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సిన నిధులు స్టేట్ నుంచి ఎన్ని వస్తాయో అలాగే సెంట్రల్ నుంచి నేను ఎన్ని తేవాలో అధికారులతో మాట్లాడి ఒక అంచనా వేస్తున్నామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాల్గొన్నటువంటిది అది కంప్లీట్ అయిపోయింది సార్. 848 కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ 1008 ఫ్రాక్స్ అవి అది ఇంకా ప్రాసెస్ సార్. 40% వర్క్ అయింది సార్. ఇంకా 60% వరకు వర్క్ రావాలి. అక్కడ ఉన్నటువంటి సిబిపి కేబినెట్స్ కూడా ఇంకా డ్యూ ఉన్నాయి సార్. అది ప్రస్తుతానికి ఆగిపోయారు సార్. దాని సంబంధించి డిఈ కూడా వచ్చారు సార్. ఇక్కడ కమిషనర్ ఇందులో 2 పార్ట్స్ వరకు చెప్పారు. థర్డ్ పార్ట్ ఇస్ ఆల్సో ఏంటంటే 3వ చూడడానికి అప్పుడున్న గవర్నమెంట్ డిపాజిట్ కలెక్ట్ చేసింది. బెనిఫిషరీ 1, 2, 3 టైప్స్ బెనిఫిషరీగా భావించి 500 రూపాయలు కట్టే వాళ్ళు 25,000 కట్టిన వాళ్ళు 50,000 కట్టిన దాని తాలూకా దాదాపు కొన్ని ఎంత 3,54,00,000 రూపాయలు బెనిఫిషరీ డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దాన్ని 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పైసా కూడా తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎవరికి బెనిఫిషరీ ఫర్దర్ హౌసెస్ మేము స్కీమ్ మార్చాము. ఆ స్కీమ్లో మీరు ల్యాండ్ తీసుకోండి, ల్యాండ్లో మీరు 50% యార్డ్స్ ఇస్తున్నాము ప్రతి వాళ్ళకి, అందులో ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి ఈ ఏపీ టిట్కో హౌసింగ్ ప్రోగ్రామ్ని ఆపేస్తామని చెప్పి ఈ డబ్బు ఏదైతే మా దగ్గర ఉందో ఆ డబ్బును మేము తిరిగి ఇస్తామని చెప్పి ఆ రోజున ప్రభుత్వం చెప్పడం జరిగింది. బెనిఫిషరీస్కి దాదాపు చాలా మంది కట్టుకున్నారు. 500 రూపాయలు, 25,000 రూపాయలు అది ఒకటి. అదొకటండి. రెండోది ఏంటంటే ఈఎంఐస్ కంప్లీట్ కాని హౌసింగ్ వాళ్ళ దగ్గర కూడా ఈఎంఐస్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. అది ఒకటి. దాన్ని బ్యాంకర్స్కి ఒక మాట చెప్పాలండి, నాట్ టు ఇన్సిస్ట్ అని మొదటి దానికి ఏదైతే మీరు ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. టిట్కో గృహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఎవరినైతే లబ్ధిదారుగా గుర్తించామో, ఎవరి దగ్గరైతే మనం డబ్బులు కట్టించుకున్నామో ప్రతి ఒక్కరికి డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సో అందులో బ్యాంకర్లు కొంతమంది ఇంటికి వచ్చి ఇంట్రెస్ట్ కట్టాలని ఇవన్నీ కూడా కొంచెం ఫోర్స్ చేస్తారని కొంతమంది లబ్ధిదారులు అనేక సందర్భాల్లో మన దృష్టికి తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ₹1 కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా, అది లోన్ రూపంలో బ్యాంకులు ఏదైతే గతంలో ఇచ్చారో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. లబ్ధిదారుల పైన ₹1 కూడా భారం పడకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ. కొంచెం సమయం పట్టవచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల, కానీ టిట్కో గృహాలు ఎవరైతే లబ్ధిదారులు గతంలో మనం ఐడెంటిఫై చేసామో, ఎవరైతే పాపం కష్టపడి డబ్బులు కట్టుకున్నారో వాళ్ళకి ఇబ్బంది జరిగింది వాస్తవం. గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వైఖరి వల్ల. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ఈ లబ్ధిదారులందరికీ కూడా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఆ గృహాలు మళ్ళీ వారికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం పూర్తి చేసి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజన సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పురపాలక సంఘాధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. మనం ఆల్రెడీ అందరికీ జీతాలు పే చేస్తున్నాం, కానీ జీతాలు తీసుకొని పనిచేయన వ్యవస్థ చాలా ఇదిగా ఉంది. అదొకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. 2 కాంట్రాక్టర్స్ ఎందుకు వర్క్ చేయడం లేదు అనేది ఇందాక క్వశ్చన్ వేసాను. కాంట్రాక్టర్స్ వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారంటే బిల్లులు కూడా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనే ఇదిలోనే ఉన్నారు. కానీ ఏంటి అంటే ఆ బిల్స్
అనేది మూవ్ అవ్వట్లేదు మున్సిపాలిటీ నుంచి. ఇది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అందరూ కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చారండి. అదొక మెయిన్ ఇష్యూ. లేదు సార్, కమిషనర్ గారు చెప్పినట్టుగా ఎక్కడ ఏ వార్డులో కూడా వాటర్ కనెక్షన్ కావాలి అని తిరిగిన దాఖలు ఎక్కడ లేవు సార్. కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు సార్. నేను ఫ్లోర్ లీడర్ని, నాకు అన్నీ తెలుసు సార్. ఎక్కడ వెళ్ళింది లేదు సార్. 7,500 పర్ కనెక్షన్కి కడితే కానీ వాటర్ కనెక్షన్ ఎక్కడ ఎవరైనా ఇవ్వకుండా ఇస్తేనే కానీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకని అందరూ దూరంగా ఉండడం జరిగింది. మన రెండో విషయం ఏంటంటే కనెక్షన్ లేకపోయినా ప్రతి వాడికి బిల్లు రావడం, ఆ బిల్లులో ₹1 కూడా తగ్గించకుండా వాడికి ఏమైనా ఇంటి పన్ను మార్చుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా వాళ్ళు వస్తే వాడికి ఒక బిల్లు ఒక 10,000 20,000 వేయడం. అది ఏమైనా తగ్గించమంటే మా చేతుల్లో ఏం లేదంటే ఇది పైనుంచి పడిపోయింది, ఆన్లైన్లో వెళ్ళిపోయింది, మేము తీయడం అని చెప్పడం ఉండను. కుక్కలు వచ్చేసి ప్రతి వాటిలో వారు చెప్పినట్టుగా అలా సార్. వీళ్ళు ఆపరేషన్ అనేది నీకు కుదిరినప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి ఉంటే అలా చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. ఎక్కడ కూడా ఒక బాధ్యతాయుతమైన విధంగా ఎక్కడ జరగట్లేదు. రెండో టిట్కో ఇల్లు సార్. టిట్కో ఇల్లు మేము ఒక చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్గా మేము అది పూర్తి చేస్తే ఇంతవరకు కూలకాలంలో 1200 ఇల్లుంటే అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోతున్నారు, కంకర ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఈ ఐరన్ ఎత్తుకెళ్ళిపోతుంది. దాన్ని పట్టించుకున్న దాఖలేదు సార్. పూర్తయిన ఇళ్లలో పూర్తయిన 800 ఇల్లు పూర్తయితే వాటిలో డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు సరి చేయలేదు సార్. అలా వాటర్ ప్రాబ్లం అనేది సరి చేయలేదు సార్. వర్క్ చేస్తారు. మీరు చెప్పారు కదా ఆల్రెడీ. కొత్తగా ఏదన్నా మిస్ అయిన పాయింట్స్ ఉంటే చెప్పండి దయచేసి. కొబ్బరి బొండాలు అనేది క్వారీలో ఈ టిప్పర్లో లారీలు తోలుకునే క్వారీ వాళ్ళు ఖాళీగా ఉన్నాము, మాకు ఏదైనా అవకాశం ఇస్తే మేము వచ్చి కనీసం 10 days క్లోజ్ చేస్తామంటున్నారండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే డంపింగ్ యార్డ్ కూడా మీరు ఒక రేట్ కోట్ చేస్తే దాని ప్రకారం మేము తోలడానికి సిద్ధం. మేము రోజు మినిమం గ్యారెంటీ ఇస్తాం. 1000 నుంచి 2000 టన్నుల వరకు డంప్ చేస్తాం. అది వాళ్ళు కూడా ఇంకొక ఆప్షన్ కూడా చెప్పారండి. వాళ్ళు ఏమంటారంటే ల్యాండ్ కూడా మీరు ఎదుర్కొనే పని లేదు, ఆల్రెడీ క్వారీ కంట్రోల్ ఉన్నాయి, మా కంట్రోల్లోనే మేమే తొలగిపోతాం, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు అంటే నేను కమిషనర్ గారి నుంచి తీసుకొచ్చానండి. ఇస్తే అది టెండర్ రూపాయలు రావాలి. వాళ్ళైతే ఒక 20 లారీలు పెద్ద డంపర్ల లారీలో ఓనర్లే మాట్లాడారు. అది టెండర్ రూపాయలు రావాలి కానీ మనం నామినేట్ చేయడానికి లేదని ఆయన అన్నారు. ఏదైనా అలాంటి అవకాశం ఉంటే వాళ్ళే టెండర్ వేస్తామంటున్నారు. మీరు సొల్యూషన్ చూసి చేసే పని ముందుకు ఫిట్టింగ్ ఏర్పాటు చేయమంటే సాయంత్రమే నిలబెడతా వాళ్ళని. బైఫర్కేషన్లో ప్రతి వాటికి ఒక 1000 crores యాడ్ చేసి ఒక ఏరియా కూడా యాడ్ చేశారు. ఈ యాడ్ చేసిన తర్వాత సచివాలయ వ్యవస్థను మాత్రం ఆ 3000 ఓట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మేము ఈ 4000 ఓట్లకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అక్కడ వర్క్స్ పెట్టాలన్నా ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా 2 సచివాలయాలకి మేము మారాల్సి వస్తుంది. ఈ సచివాలయం వాళ్ళు ఒకవేళ మా సచివాలయం 17వ వార్డు సార్, మాది 16వ వార్డులో కూడా కొంత కలుస్తుంది. ఈ 2 సచివాలయాలు మాకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కావడం లేదు సార్. దానికి సంబంధించింది సచివాలయ వ్యవస్థ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వచ్చిందమ్మా. ఇంకా కొంచెం డీటెయిల్గా దాన్ని స్టడీ చేసి నిర్ణయాలు తీసుకుంటారు. రీఆర్గనైజ్ చేస్తున్నారు సచివాలయాన్ని. ఆ టైంలో తప్పకుండా మీరు ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పటి వరకు ఈ ఆర్డర్స్ అంటే ఒక్క ప్రాంతానికి ఒక నియోజకవర్గం ఉండదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాల్సిన అంశం అది. సో సచివాలయ వ్యవస్థని రీస్ట్రక్చర్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దానికి కొంచెం లోతుగా స్టడీ చేస్తున్నారు. అయినా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఈరోజు ఇంత అఖండ మెజారిటీతో అంటే గత 5 సంవత్సరాలలో పరిపాలనని పూర్తిగా వదిలివేసి అంటే జనాల బేసిక్ నీడ్స్ అంటే రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఎప్పుడు చరిత్రలో లేనంతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మా బాధ్యతగా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని, లాంగ్ టర్మ్ ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని, అధికారులందరినీ సమన్వయం చేసుకొని పనులు అయ్యే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైం లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించాం. కమిషనర్ గారు తర్వాత ఇక్కడ ఉన్న MHO వీళ్ళందరూ కూడా, శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా
దాన్ని ఓనర్షిప్ చేసుకొని చేయాలి. వెహికల్స్ రిపేర్స్ కానీ ఇవి కానీ ఇమీడియట్ గా టేకప్ చేసేలాగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకొని శానిటేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ఎక్కడైతే మనకి ఎక్కువగా చేయాల్సి ఉందో అది అట్లీస్ట్ స్పెషల్ వర్క్ లాగా డీసిల్టేషన్ కానీ వేస్ట్ క్లియరింగ్ కానీ సెపరేట్ గా వెహికల్స్ ట్రాక్టర్స్ హైర్ చేసి వన్ టైం ఎక్కడైతే ఎక్కువ తీయాలో అలాంటివన్నా ప్లాన్ చేసుకొని చేయండి. పర్మనెంట్ గా డంప్ యార్డ్ ఈ అదర్ సొల్యూషన్స్ మీద వెళ్ళినప్పుడు దాన్ని మనం అనుకున్నట్టు త్వరలో కంప్లీట్ చేసి నెలాఖరులోపు వాళ్ళకి మీరు వర్క్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో దాన్ని కూడా నెలాఖరులోపు అవాయిడ్ చేయాలి. మీరు ఆ కోకోనట్ ఫైబర్ పీట్ ప్రాసెసింగ్ ని కూడా నెలాఖరులోపు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోకహితాన్ని కాంక్షిస్తూ వేదిక బ్రహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు ఈ నెల 8వ తేదీ మంగళవారం వేద మహాసభను నిర్వహించనున్నారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనం వేద పాఠశాల ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు పండిత విష్ణుభట్ల లక్ష్మీపతి సోమయాజులు పర్యవేక్షణలో సభను నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శనివారం సదన్ భవనంలో వేదసభ కరపత్రాలను సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సేవా సమాఖ్య లోకహితం కోసంగా అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అత్యంత పర్వదినాలైన శరన్నవరాత్రి రోజులలో వేదసభ నిర్వహిస్తే ప్రజలకు సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సభకు అందరూ ఆహ్వానితులేనని హాజరయ్యేవారు ఉదయం 8 గంటలకల్లా సదన భవనానికి చేరుకోవాలని సాంప్రదాయ దుస్తులతో దంపతుల సమేతంగా పాల్గొనాలని కోరారు. అనేక ప్రాంతాల నుండి వేద పండితులు విచ్చేసి వేద పఠనం అనంతరం మాదాశీర్వచనం చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు బ్రాహ్మణ శాఖలతో పాటు హిందూ సాంప్రదాయ బద్దులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతుల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, గౌరవ సలహాదారులు తంగిరాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, సిఎంకే తిరుమలరావు, బుర్రా ప్రభాకర్ శర్మ, పుల్లె సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. దసరా పర్వదినాలను పురస్కరించుకుని తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారిచే వేదసభ నిర్వహించబడుతోంది. ఈ వేదసభకు ఉభయ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వేద పండితులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదసభలో వారు పాల్గొంటారు కనుక మిత్రులందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేద పండితుల ఆశీర్వచనం పొంది ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ కోరుతున్నాం. ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటలకు నృసింహ సదనం అనుగోలు వారి వీధిలో నిర్మించబడుతున్నటువంటి వేద పాఠశాల యందు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే వేద సభ నిర్వహించబడుతుంది. ఆ వేద సభకు అందరూ ఆహ్వానితులే. మీరు ఆ వేద సభకు విచ్చేయు సందర్భంగా శుచిశుభ్రంగా శాస్త్రోక్తంగా పంచ ఉత్తరయం ధరించి రావాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ మరియు తెనాలి పట్టణాభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.